ఒక ఇంజిన్ ఒక కోచ్ వెళ్ళిపోతుంది. ఏంటి అనుకుంటున్నారు? అది వచ్చేసండి ట్రాక్ రికార్డింగ్ కార్ అని కూడా అంటారండి. మనం ట్రావెల్ చేయబోయే కోచ్ అవుట్ సైడ్ లుక్ చూసారా ఎంత బాగుందో నిజంగా. సిబిసి కప్లర్ కదండి, ఈ బయలుదేరే ముందు ఆగేటప్పుడు కూడా గుద్దుకుంటాయండి. సిబిసి కోచెస్ కదా. నలభై 5 నిమిషాలు లేట్ని 19 నిమిషాలు లేట్ చేసాడండి. నిజంగా పక్క 130 కొట్టి నిజంగా డ్రైవర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పచ్చు. ట్రైన్ జర్నీతో పాటు సమోసా తినలేని అలా ఎవరైనా ఉంటారో చెప్పండి. అలానే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైల్వే తెలుగు. నేను మీ రాజేష్. ప్రజెంట్ ఎక్కడ ఉన్నానంటే మీ బ్యాక్గ్రౌండ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాం ఏంటన్నది మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది. తమిళ చూడగానే మనం వచ్చేసండి గుంటూరు ఇంటర్సిటీ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఎక్కడ దాకా అనుకుంటున్నారు? సికింద్రాబాద్ నుండి విజయవాడ దాకా అయితే చేయబోతున్నామండి. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12707 అండి. ఈ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ వివరాల్లోకి వెళ్తానండి. మార్గం మధ్యలో ఈ ట్రైన్ వచ్చేసి 15 స్టాపులు అయితే అవుతుందండి. స్టార్టింగ్ పాయింట్ నుండి గుంటూరు వరకు వచ్చేసి 380 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుందండి డైలీ అండి ఇదే ట్రైన్. ఈ ట్రైన్ ఉదయం 7:45 కల్లా బయలుదేరండి పొద్దున్న సికింద్రాబాద్ జంక్షన్లో. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకి అయితే చేరుకుంటుందండి గుంటూరు వచ్చేసి. జర్నీ లాగా వచ్చేసి సరిపోదండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే. పొద్దున్న టైం చేశారండి సికింద్రాబాద్లో. ప్రజెంట్ టైం వచ్చేసి 7:25 అయితే అయిందండి పొద్దున్న. మన స్టేషన్ ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి. స్టేషన్కి రైట్ సైడ్ చూసారండి, అక్కడ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుందండి. స్టేషన్ మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ ఉందండి డిస్ప్లే బోర్డు, ఇక్కడ డిస్ప్లే బోర్డు ఉందండి. బాబా ఎంత రష్ ఉన్నారు చూసారండి బాబు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఫుల్ వ్యాప్సన్ లోకోమోటివ్తో కనిపిస్తుందండి మీకు ట్రైన్. అదే ట్రైన్ అనుకుంటున్నారు? అదేనండి మన బండే. ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే ఎట్టేశారు లైన్లోనే. మనం వచ్చేసండి ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో సెకండ్ సీటింగ్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాం. జస్ట్ రిజర్వేషన్కి జనరల్కి 10 రూపాయలు తేడా అండి, డిఫరెన్స్ అంతే. రిజర్వేషన్ వచ్చేసి 155 రూపీస్ అయింది. జనరల్ టికెట్ వచ్చేసి 135 రూపీస్ అవుతుందండి. దీనికి జర్నీ లాగా వచ్చి హైదరాబాద్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన కోచ్ వచ్చేసి D2 అండి. సీట్ నెంబర్ వచ్చేసి 90, విండో సీట్ అయితే వచ్చింది ఫస్ట్ టైం. మన ట్రైన్ నెంబర్ చూసారా 12706 అండి. సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అదేనండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఒక్కసారి మన కోచ్ ఇంటీరియర్ కూడా చూడండి. ఇంకా ట్రైన్లోకి అయితే ఎక్కేసానండి నేను. ఇదేనండి మన కోచ్ ఓవరాల్ లుక్ అయితేనే. మన సీట్ వచ్చేసి 90, విండో సీట్ అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి నా బ్యాగ్ అయితే పెట్టేసాను ఆల్రెడీ. సాకెట్స్ అయితే ఇక్కడ 2 ఇచ్చారు, ఫ్యాన్ లైట్కి ఇచ్చే. లగేజెస్ అయితే పైన కూడా గ్రిల్ సైజ్ ఇచ్చారండి బాగానే. కోచ్ ఓవరాల్ వ్యూ అండి ఇంటీరియర్ మొత్తం. మనం ట్రావెల్ చేయబోయే కోచ్ అవుట్ సైడ్ లుక్ చూసారా ఎంత బాగుందో నిజంగా. మన ట్రైన్ వచ్చేసండి ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ డిపార్ట్ అవడానికి 5 minutes అయితే టైం ఉందండి. ఈలోగా వచ్చేసి లోకోని అయితే చూద్దామని అయితే వచ్చానండి. ఇదిగోండి బ్యూటిఫుల్ 30774 లాగా కూడా వ్యాప్సన్లోకి అయితే పుల్ చేస్తుందండి మన ట్రైన్ అయితే. ఇదిగోండి ప్లాట్ఫామ్ నెంబర్ 2లోకి విశాఖ ఎక్స్ప్రెస్ అయితే అరైవింగ్ అవుతుందండి. ఇంకా ఆ ట్రైన్ వచ్చేసిన తర్వాత ఇంకా మన ట్రైన్ అయితే డిపార్ట్ అవుతుందండి. ఇంకా ట్రైన్కి అయితే టైం అయిపోయిందండి, 2 minutes లేట్ అండి. ఇప్పుడు ఇంకా డిపార్ట్ అవ్వలేదు మన ట్రైన్. అంటే విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది కదండి, దానికోసం అయితే అది రాగానే స్టేషన్లోకి మన అయితే వదిలేస్తారు. టైం అయితే అయిపోయింది. ఇంకా నా కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను, D2 కోచ్ దగ్గరికి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుందండి. 5 minutes లేట్గా అయితే డిపార్ట్ అవుతుంది ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి. ఇంకా రాబోయే స్టేషన్లో ఎంత లేట్కి వెళ్తుంది ఏంటన్నా చూద్దాం. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి అండి. చర్లపల్లిలో నెక్స్ట్ స్టాప్లో అయితే అవుతుంది. ఇక్కడ నుండి 12 కిలోమీటర్లు అండి చర్లపల్లి వచ్చేసి. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉంది కదండి ఐసెఫ్ ట్రైన్తో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసి సికింద్రాబాద్ కర్నూలు. ఏ ట్రైన్లో చెప్పండి మీరు? తుంగభద్ర ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. మన ట్రైన్ డిపార్ట్ అవుతుంటే బ్యూటిఫుల్ వ్యాప్ఫుల్ లోకోమోటివ్తో మన ట్రైన్కి ఎదురవుతుంది కదండి. అది వచ్చేసి ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి సంబల్పూర్ నాందేడ్ నాగవల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. బాయ్ సికింద్రాబాద్ జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఇంతకీ మీకు ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ ఇంకా చెప్పలేదు కదండి. ఈ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. మనం లాస్ట్ టైం అయితేనంటే సంబల్పూర్ నుండి రాయగడ వరకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేసాం కదండి. ఆ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ జర్నీ లాగ్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. చూడలేని వాళ్ళు ఉంటే కనుక చూసి ఎంజాయ్ చేయండి. సికింద్రాబాద్ జంక్షన్ అవుటర్లో అయితేనండి బ్యూటిఫుల్ డీజిల్ లోకోమోటర్ అయితే స్పాట్ చేసామండి. నా ఫేవరెట్ లోకో అండి బాబు ఇది నిజంగా. డీజిల్ లోకోస్లో అయితే ఈ డీజిల్ లోకో దేనికి అనుకుంటున్నారు? ఇందాక వెళ్ళి చూసారా సంబల్పూర్ నాందేడ్ నాగవల్లి ఎక్స్ప్రెస్, దానికైతే లోకో రోజులు ఉందన్నారు కదా. ఈ లోకోని అయితే అటాచ్మెంట్ చేస్తారండి నాందేడ్ వరకు కూడా. మన ట్రైన్ అయితే అలా సికింద్రాబాద్ జంక్షన్ దాటిందో లేదో చూసారా బండి అప్పుడే ఏమన్నా పికప్ ఎక్కిస్తుందో. ఇంకా మామూలుగా ఉండదండి 130 యాక్షన్ అయితే మన బండికి.
ఇది ఏ ట్రైన్ అనుకుంటున్నారండి? గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ అండి. అదేనండి విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ వచ్చేసి ఎల్హెచ్బి అయితే అయిపోతుందండి. రేపు ఎల్లుండి అయితే అవుతుంది అనుకుంటాండి ఇది ఎల్హెచ్బి లాస్ట్ అండి. చివరిసారికి అయితే చూడడం అయితే జరుగుతుంది మనం అయితే ఈ ట్రైన్ని. మన ట్రైన్ అయితే చర్లపల్లి వచ్చేస్తుందండి. అక్కడ వర్షం అయితే మామూలు కొట్టట్లేదండి నిజంగా. ఫ్లాట్ వీల్స్ సౌండ్ రికార్డ్ చేద్దామని ఫోన్ పెట్టాను, మొత్తం తడిసిపోయిందండి ఫోన్. కానీ ఫ్లాట్ వీల్ సౌండ్ కూడా బాగా వస్తుందండి ఈ ట్రైన్ అయితే. 130 ఎక్కించేటప్పటికి వచ్చేసిందండి మన ట్రైన్ అయితే చర్లపల్లి. వెల్కమ్ టు చర్లపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. ఫ్యూచర్లో వచ్చేసి ఈ రైల్వే టెర్మినల్ చేయబోతున్నారండి. ఇదిగోండి కనిపిస్తుందండి మీకు కొత్త టెర్మినల్, సరికొత్త రైల్వే టెర్మినల్ అండి. ఇంకో 2-3 నెలల్లో ఓపెన్ అయిపోతుంది. ఇంకా నేను వర్క్స్ అన్నీ అయిపోయినాయండి స్టేషన్లో. ఇక్కడికి మన సైడ్ వచ్చే ట్రైన్స్ కొన్ని అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయండి. ఇంకా తర్వాత చాలా ట్రైన్స్ అయితే సికింద్రాబాద్కి ఇంకా ఆగిపోతాయి. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తారండి. లైక్ ఎలా అంటే వికారాబాద్ రేపల్లి, సికింద్రాబాద్ రేపల్లి అటువంటి ట్రైన్స్ ఉన్నాయి చూడండి. కొన్ని ట్రైన్స్ అయితే ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా ఎదుగోండి అసలైన స్టేషన్ బిల్డింగ్ చూసారా, ఎయిర్పోర్ట్లో ఉంది కదండి చూడడానికి లుక్. ఇక్కడ ఒక గరీబ్ రథ్ ట్రైన్ అయితే స్పాట్ చేసామండి. ఏ గరీబ్ రథ్ అనుకుంటున్నారు? సికింద్రాబాద్ యశ్వంత్పూర్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఎంటీ రేక్ అయితే ఇక్కడ ఉందండి. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది, నేనైనా బయటకు వచ్చేసాను. వెల్కమ్ టు చర్లపల్లి. ఫస్ట్ టైం అయితే దిగానండి ఈ రైల్వే స్టేషన్లో. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా దిగలేదు నేను ఈ రైల్వే స్టేషన్లో. ట్రైన్ అయితే చర్లపల్లి వచ్చింది కదండి. స్టేషన్ కూడా ఇంకా చెప్పాను లేదు కానీ మీకు, స్టేషన్ కూడా వచ్చేసి CHZ అండి. ఇప్పుడు ఈ చర్లపల్లి దాటిన తర్వాత కొడతాడని మన బండి 130, ఇంకా మామూలుగా ఉండదని బండి. చూసారా CBC కప్లర్ కదండి. ఈ బయలుదేరే ముందు ఆగేటప్పుడు కూడా అలా గుద్దుకుంటాయండి. CBCకి వచ్చేసి కదా, CBC అంటే సెంటర్ బఫర్ కప్లర్ అండి. ఇంకా బండి అయితే 130 పక్క ఎక్కుతుంది చూడండి. ఇప్పుడు గట్కేసర్లు అయితే దుమ్ములు అయిపోస్తాడు బండి మనది అయితే. బాయ్ చర్లపల్లి సరికొత్త రైల్వే టెర్మినల్. కలుసుకుందాం. బాయ్ మళ్ళీ కలుద్దాం. ఈ చర్లపల్లి నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. చూసారండి గట్కేసర్లో దుమ్ములు అయిపోయాడు మన బండి. పక్క 130 అండి బాబు, మామూలు కొట్టలేదు అసలు బండి ఈ గట్కేసర్లో. వర్షం చూసారండి ఎంతలా పడుతుందో నిజంగా. ఈ బాబోయ్ మామూలుగా లేదండి అసలు. ఫోన్ అసలు బయట తీయడానికి లేకుండా ఉంది. మన ట్రైన్ వచ్చేసండి మొత్తం 20 బోగీలు అయితే రన్నింగ్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేసండి AC చైర్ కార్ అయితే ఉంటుంది. నాన్ AC చైర్ కార్ సిట్టింగ్ వచ్చేసేమో 5 అయితే ఉన్నాయండి. జనరల్ బోగీలు వచ్చేసి 12 అయితే ఉన్నాయి. ఒకటేమో SLR బోగి, ఇంకోటేమో ఎండ్ ఆఫ్ జనరేటర్ బోగి అయితే ఉంటుంది. మొత్తం 20 బోగీలు అయితే రన్నింగ్ అవుతుంది అనమాట ట్రైన్ వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసండి BB నగర్ అయితే దాటింది కదండి. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే 4 కిలోమీటర్స్ పగిడిపల్లి క్యాబిన్ అనేది అయితే వస్తుందండి. అక్కడ నుండి మన ట్రైన్ వచ్చి స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుందండి. రైట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ ఉంటే చూసారండి, అవి వచ్చేసి గుంటూరు సైడ్ అయితే వెళ్తాయండి. లైక్ మీకు ఇంకో విషయం అర్థమయ్యేలా చెప్పాలంటే, లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఉంటుంది చూసారా, ఈ పగిడిపల్లి క్యాబిన్ నుండి రైట్ సైడ్ అయితే వెళ్తుంది. నల్గొండ మీదుగా విజయవాడ, గుంటూరు మీదుగా అయితే విజయవాడ వెళ్తుందండి. మన ట్రైన్ వచ్చేసి వయ్యా లెఫ్ట్ సైడ్ నుండి పగిడిపల్లి క్యాబిన్ నుండి అజిపేట వరంగల్ మీదుగా అయితే, ఖమ్మం మీదుగా అయితే ఇంకెలా వెళ్తుందండి. విజయవాడ నుండి గుంటూరు అయితే వెళ్తుందండి. అదిగుండా రైట్ సైడ్ ట్రాక్స్ వెళ్తున్నాయి చూసారా, ఆ లైన్ ఎటు సైడ్ వెళ్తుంది అనుకున్నారు. నల్గొండ మీదుగా గుంటూరు అలా విజయవాడ అయితే వెళ్ళొచ్చండి. అవి వచ్చేసి సింగిల్ లైన్ సెక్షన్ అండి. ఈ పగిడిపల్లి క్యాబిన్ నుండి కూడా గుంటూరు వరకు వచ్చేసి. అదిగోండి చెట్ల మధ్యలో మీకు 3 ఫేస్ మెమూ కనిపిస్తుంది కదండి. అది వచ్చేసి నడికూడి కాచిగూడ మెమూ స్పెషల్ అండి. ఏంటి బాబాయ్ అదిగోండి నా పక్కన ఉన్న బాబాయ్ చెప్తున్నారు బ్రిటిష్ కాలంలో కట్టిందంటండి అది కోట. అదిగోండి ఇందాక కన్నా ఇప్పుడు అయితే బాగా క్లారిటీ కనిపిస్తుంది కదా. ఆ పైదే కాదు ఇక్కడ కూడా వచ్చి ఉన్నాయి. కోటకి దారి ఎలా ఉంది చూసారా, ప్రహార గోర అంటారు చూసారా, ఆ టైప్లో చూసారా. అదండి కొన్నంతా కోటనండి, బ్రిటిష్ కాలంలో కట్టిందండి అది అప్పుల్లో. ఫైనల్లీ మన ట్రైన్ అయితే వచ్చేసిందండి భువనగిరికి. వెల్కమ్ టు భువనగిరి. చాలామంది ఉన్నారండి ఈ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి ఎక్కే వాళ్ళు. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BG అండి. మొత్తానికి భువనగిరిలో అయితే దిగిపోయాం మనం.
మన ట్రైన్ వచ్చేసి భువనగిరి అయితే వచ్చిందండి. ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమో భువనగిరి అని ఉంటుంది, తెలుగులో ఏమో భువనగిరి అని ఉంటుంది. రెండిట్లో లేదు కట్ట మీరే కామెంట్ చేసి చెప్పాలి నాకు. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అయితే వచ్చిందండి. ప్రెసెంట్ మన ట్రైన్ వచ్చేసి 35 మినిట్స్ డిలేగా వచ్చిందండి రైల్వే స్టేషన్. 35 కాదు 25 మినిట్స్ డిలే అండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే. బాయ్ బాయ్ భువనగిరి. 2 మినిట్స్ హాల్టింగ్ తర్వాత అయితే డిపార్ట్ అవుతుందండి ఈ భువనగిరి అని. మన ట్రైన్ వచ్చేసి చూసారంటే బెండప్పుడు పికప్ ఏమాత్రం ఎక్కిస్తుందో మెయిన్ లైన్ డిపార్చర్ అంటే ఆ మాత్రం ఉంటుందని మరి. పైగా ఎల్హెచ్పీకి వచ్చేసిగా ఫ్లాట్ 130 అలా తగ్గేదని అంటుంది మన బండి. ఈ వీడియో మన భువనగిరి నుండి ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల ఇటువంటి జర్నీ వ్లాగ్స్ ఎవరైతే ఇష్టంగా చూస్తారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో అనేది అయితే రికమెండ్ చేయబడుతుందండి. అలాగే నాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది, మరిన్ని జర్నీ వ్లాగ్స్ చేయడానికి అవగాహన కింద అయితే ఉంటుంది. మన ట్రైన్ అయితే ఆలేరు అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు ఆలేరు. ఆలేరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ALER. మొత్తానికంటే మన ట్రైన్ సికింద్రాబాద్ నుండి ఈ ఆలేరు రైల్వే స్టేషన్ వరకు 70 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసిందండి జర్నీ. (1760) భద్రాచలం రోడ్ సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ ముందు వచ్చేసి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. అదేనండి ఆదిలాబాద్ తిరుపతి కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. ఏ ఊర్లో అనుకున్నారు? గన్పూర్లో. మన ట్రైన్ వచ్చేసి గన్పూర్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉందండి. అది గన్పూర్ నుండి డిపార్ట్ అవ్వాలి, అప్పుడు మన ట్రైన్ వెళ్ళాలండి. ఎందుకంటే మన ట్రైన్ కూడా గన్పూర్ రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంది కాబట్టి. మన ట్రైన్ వచ్చేసి గన్పూర్ అయితే వచ్చేసిందండి. 30 మినిట్స్ డిలే అయితే వచ్చిందండి రైల్వే స్టేషన్కి. ఎందుకంటే మన ట్రైన్ ముందు కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఉందండి. దాన్ని కాజీపేట వెళ్ళేలోపే ఓవర్టేక్ చేస్తుందా లేదన్నది అయితే చూద్దామండి. గన్పూర్ నుండి కాజీపేట వచ్చేసి 17 కిలోమీటర్లు అండి. మధ్యలో వచ్చేసి 2 రైల్వే స్టేషన్లు అయితే ఉన్నాయి. మామూలు రైల్వే స్టేషన్ లూప్ లైన్స్ ఉన్నాయి. ఈలోగా చేస్తుందా లేదన్నది అయితే చూద్దామండి. కాజీపేటలోపు కృష్ణ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ మన బండి వచ్చేసి ఇప్పుడు 9:44 అయితే అయింది. అసలు రైట్ టైం వచ్చేసి స్టేషన్కి రావాల్సిన మన ట్రైన్ వచ్చేసి 9:11 అయితే రావాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:44 అయితే అయిందండి. 32 మినిట్స్ డిలే అండి ప్రజెంట్ అయితే. బాయ్ బాయ్ గన్పూర్. మన ట్రైన్ చూసారండి పక్క 130 kmph కృష్ణ ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేసింది. చూసారండి కాజీపేట ఇంక వెళ్ళకముందే మన బండి అయితే ఓవర్టేక్ చేసిందంట కృష్ణ ఎక్స్ప్రెస్ని. ఎలక్ట్రిక్ లోకో షెడ్ కాజీపేట. మన ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్ అవుటర్లో అయితే ఉందండి. కాజీపేట అయితే వస్తుంది. మరి ఇవన్నీ రిజర్వేషన్ బోగిలో చాలామంది అయితే దిగుతున్నారు. ఎక్కడ దాకా రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పటి వరకు మన ట్రైన్ వచ్చేసి 140 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుందండి స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ కాజీపేట జంక్షన్ వరకు. ప్రజెంట్ అయితే కాజీపేట జంక్షన్ రైల్వే స్టేషన్లోకి ఎంట్రన్స్ అయితే అవుతుంది మన బండి వచ్చేసి. వెల్కమ్ టు కాజీపేట. స్టేషన్లో చూసారు అంత హడావిడి ఉందో స్టేషన్ మొత్తం. కాజీపేట మొత్తం దిగువలు ఎలా ఉన్నారో ఎక్కువలు కూడా అలా ఉన్నారండి మన ట్రైన్కి అయితే. మన ట్రైన్ అయితే కాజీపేట జంక్షన్లో ఆగిందండి. ఎక్కువలు ఎలా ఉన్నారో దిగువలు కూడా ఎలా ఉన్నారండి కాజీపేట జంక్షన్ నుండి. చాలామంది అయితే కాజీపేట జంక్షన్ దగ్గర బుక్ చేసుకున్నారని అందాక చెప్పాను కదండి మీకు. వాళ్ళందరూ కూడా దిగిన వాళ్ళు దిగారు, ఎక్కువలు కూడా అలా ఎక్కారండి కాజీపేట జంక్షన్లో. చూడండి ఇప్పుడు అయితే ట్రైన్ అయితే బయలుదేరుతుంది. కార్నర్కి అయితే వచ్చేసిందండి. పక్కన ఉంది కదా ప్లాట్ఫామ్ మీద. రాదేమో మన క్రాసింగ్ అవుతుందేమో అని అనుకున్నా డబల్ లైన్లోనే. కానీ అయితే వచ్చేసింది అది కార్నర్కి. దీని వెనకాల శాతవాహన వస్తుంది, దానికి వెనకాల గోల్కొండ వస్తుంది, వందే భారత్ కూడా వస్తున్నాయి. చాలా ట్రైన్లు ఉన్నాయండి. ఇంకా అటు సైడ్ వరంగల్ మీదుగా అలాగా బలహార్షి వెళ్ళే ట్రైన్స్ కూడా కొన్ని అయితే వస్తున్నాయి. అవి కూడా జర్నీలో చూపిస్తాను, మీకు కంపల్సరీ క్యాప్చర్ చేస్తాను. జర్నీలోకి వచ్చేసి అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చేయండి. బాయ్ బాయ్ కాజీపేట జంక్షన్. నెక్స్ట్ టైం వెళ్ళికి వెళ్తాం. ఈ కాజీపేట జంక్షన్ నుండి ఏదైనా స్టార్టింగ్ అయ్యే ట్రైన్ ఏదైనా ఉంటే కనుక చెప్పండి, జర్నీలోకి అయితే చేస్తాను పక్క కామెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వచ్చేసండి మన ట్రైన్ అయితేనండి ఈ కాజీపేట జంక్షన్ నుండి రైట్ సైడ్కి అయితే వెళ్తుందండి.
అదేనండి వరంగల్ ఖమ్మం మీదకి అయితే విజయవాడ గుంటూరు అయితే వెళ్తుందండి మన బండి. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ట్రాక్స్ ఉంటాయండి. వరంగల్ వెళ్ళక్కర్ లేకుండా బల్హర్ష వెళ్తుందండి మెయిన్ నేను. అదేనండి కాజీపేట్ ఎఫ్ క్యాబిన్ ఈ క్యాబిన్ అవి ఉంటాయి కదండి, అటు సైడ్ మీదుగా బల్హర్ష నుండి అలా న్యూ ఢిల్లీ ట్రాక్స్లోకి అయితే జాయిన్ అవుతుందండి. వెళ్తుంది కదండి ట్రైన్. ఏం ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసి విజయవాడ బాండ్ శాతవాహన ఎక్స్ప్రెస్ అండి. విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్. ఇది ఒక ఇంటర్సిటీ టైప్ అండి. ఇటు సైడ్ ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయండి, త్రోల్ లైన్. అటు సైడ్ కూడా ట్రాక్ వస్తుందండి, అటు సైడ్ కూడా. విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ అయితే వరంగల్ అయితే వచ్చేసిందండి. చూసారండి 10 కిలోమీటర్ల మధ్యలో కూడా 180 అయితే ఎక్కిందండి మన ట్రైన్ అయితే. నిజంగా ఎక్సింగ్ అయితే ఎదిరిపోయిందండి ఇందాక విశాఖపట్నం ఎల్టీటీ ఎక్స్ప్రెస్తో మన ట్రైన్. వరంగల్లో దిగి ప్లాట్ఫామ్ అయితే చూపిద్దాం అనుకున్నానండి మీకు, అసలు కుదరలేదండి బాబు. ఫుల్ ప్యాక్ అయిపోయిందండి ట్రైన్ అంతా కూడా లోన. అలా జనరల్ వాళ్ళందరూ కూడా ఎక్కేసారు ఈ వరంగల్లో. మొత్తం ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇంకో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను విండో దగ్గర అయితే కూర్చొని క్యాప్చర్ చేస్తున్నానండి ఈ జర్నీలోకి వచ్చేసి ఇంకెక్కడ నుండి అయితే. వెల్కమ్ టు నెకొండ. నెకొండ అయితే వచ్చేసిందండి మన ట్రైన్. ఈ స్టేషన్ కూడా వచ్చేసి ఎన్కేడి. త్రీ 1135 బ్యూటిఫుల్ అలా కూడా వ్యాగనైన్ లోకోమోటివ్తో పక్కన చూసారా ఎల్హెచ్బి ట్రైన్. అదే ట్రైన్ అనుకున్నారు. అది వచ్చేసండి గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్రతి స్టేషన్లోనే ఆగుతూ వస్తుందండి. మరీ చిన్న చిన్న ఇట్లో కాకుండా కొంచెం పెద్ద పెద్ద స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అన్నింటిలోనే ఆగుతూ వస్తుందండి ఈ ట్రైన్. ఈ ట్రైన్ నుండి ఉదయం వచ్చేసి 6 గంటలకు అయితే బయలుదేరుతుందండి గుంటూరులోనే. మధ్యాహ్నం 1 గంటన్నర కల్లా అయితే వెళ్తుందండి సికింద్రాబాద్ వచ్చేసి. ఇదే ట్రైన్కి ఏ ట్రైన్తో రేక్ షేరింగ్ ఉందనుకుంటున్నారు? సికింద్రాబాద్ సిర్పూర్ కాజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అయితే ఉందండి ఈ ట్రైన్కి. బాయ్ గోల్కొండ ఎక్స్ప్రెస్. చూసారండి మన ట్రైన్ అయితే 130 అసలు తగ్గేదే అంటున్నాను స్పీడ్ అయితే. నిజంగా పక్కన చూసారా త్రౌలైన్ వర్క్స్ కూడా అంత స్పీడ్గా జరుగుతున్నాయో. ఎలక్ట్రిఫికేషన్ పోల్స్ కూడా పడిపోయినాయండి. ఇంకా ట్రాక్ ఒకటి లేయింగ్ చేయడం అయితే బ్యాలెన్స్ ఉంది. ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది కదండి. ఇంకేదైతే జరిగింది వందే భారత్ అయితే వస్తుంది 130 యాక్షన్లో స్పీడ్లో పర్ఫెక్ట్ క్రాసింగ్ అయితే తీద్దామని చెప్పి డోర్ దగ్గరికి అయితే వచ్చేసానండి నేను. చాలా దారుణంగా ఉందండి కోచ్ పరిస్థితి అయితే ప్రజెంట్. వెల్కమ్ టు మహబూబాబాద్. ఈ ఊర్లో నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎంతమంది చూస్తున్నారు ఏంటన్నది ఈ ఊరు నుండి. మన ట్రైన్ వచ్చేసండి మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MABD. ఈ రైల్వే స్టేషన్ కూడా ఈ రైల్వే స్టేషన్ కంటే మన ట్రైన్ వచ్చేసి 19 నిమిషాలు లేట్లు అయితే వచ్చిందండి. 45 నిమిషాలు లేట్ని 19 నిమిషాలు లేట్ చేసాడండి. నిజంగా పక్క 130 కొట్టి నిజంగా డ్రైవర్ గారికి అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పొచ్చు. బండి అయితే ఆన్ టైం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు మొత్తం. విజయవాడ వెళ్ళేటప్పుడు కానీ మన బండి పక్క ఆన్ టైం నడుతుందండి. మొత్తానికి మన ట్రైన్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయిందని చెప్పాను కదండి మీకు. ఈ రైల్వే స్టేషన్లో మొత్తం ఖాళీ అయిపోయిందండి. బాయ్ మహబూబాబాద్. దిగాల్సిన స్టూడెంట్స్ ఏంటి మొత్తం జనరల్ బోగిలో ఎక్కేసారు కదండి మన D2 కోచ్లో. మొత్తం అందరూ దిగిపోయారండి ఈ ఊర్లో అయితే. ఇప్పుడు వరకు మీరు జర్నీ వ్లాగ్ చూసారు కదండి. ఇప్పుడు వరకు మీకు ఈ జర్నీ వ్లాగ్ ఎలా అయితే అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. మన ట్రైన్ అయితే డోర్నకల్ జంక్షన్కి అయితే వచ్చేసిందండి. 2 minutes అయితే హాల్టింగ్ అయితే ఉందండి మన ట్రైన్కి డోర్నకల్ జంక్షన్లో. మన గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ వచ్చేసండి సికింద్రాబాద్ నుండి ఈ డోర్నకల్ జంక్షన్ దాకా 231 కిలోమీటర్లు అయితే కవర్ చేసిందండి. ఈ డోర్నకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి DKJ. ప్రజెంట్ అయితే సిగ్నల్ అయితే క్లియర్ అయిపోయింది మనకి ట్రైన్కి బ్యాక్ సైడ్. ఒక ఇంజిన్ కోచ్ వెళ్ళిపోతుంది. ఏంటి అనుకుంటున్నారు? అది వచ్చేసండి ట్రాక్ రికార్డింగ్ కార్ అని కూడా అంటారండి.
మన ట్రైన్ అయితేనండి డిపార్ట్ అయిపోతుందండి డోనకల్ జంక్షన్ నుండి. ఈ డోనకల్ జంక్షన్ నుండి 3 వైపులకి అయితే వెళ్ళొచ్చు. ఒకటి మన ట్రైన్ వచ్చింది కదా, రెండోది వచ్చేసండి డోనకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్ అని 70 కిలోమీటర్ల ట్రాక్ అయితే ఉంటుందండి. భద్రాచలం రోడ్ నుండి మనుగురు కూడా వెళ్ళొచ్చండి అటు సైడ్. మన ట్రైన్ అయితే విజయవాడ వైపు అయితే వెళ్తుందండి. ఇప్పుడు అదిగోండి లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ అన్నీ చూసారా, 2 వర్డ్ సెట్ అనుకున్నారా లైన్ 70 కిలోమీటర్ల ట్రాక్ అని చెప్పాను కదా, అదేనండి భద్రాచలం రోడ్ సైడ్ అయితే వెళ్తాయండి. అటు సైడ్ ఇప్పుడు దాకా ఎప్పుడు ట్రావెల్ చేయలేదు. నెక్స్ట్ టైం అయితే పక్కగా భద్రాచలం రోడ్ అయితే వెళ్దామండి కంపల్సరీగా అయితే. అదిగోండి అక్కడ చూసారండి మీరు వ్యాగ్ 12B ఒకటి వ్యాగ్ 9తో పాటు గూడ్స్ ట్రైన్లు అయితే వెయిట్ చేస్తున్నాయి కదా క్లియరెన్స్ కోసం. అది వచ్చేసి ఎక్కడ నుండి వస్తున్నాయి అనుకున్నారు, మనుగూరు నుండి అయితే వస్తున్నాయండి. అదే నుండి భద్రాచలం నుండి ఇంకా డోనకల్ జంక్షన్ వెళ్ళక్కర్ లేకుండా ఇలా విజయవాడ సైడ్ రావాలండి. బైపాస్ లైన్స్ అండి ఇవి. ఈ డోనకల్ జంక్షన్ నుండి 2 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన సైడ్ విజయవాడ వైపు, రెండోది వచ్చేసి భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వైపు అండి. మళ్ళీ భద్రాచలం నుండి అలా మనుగూరు కూడా వెళ్తుందండి. అక్కడ వచ్చేసి కోల్ మైనింగ్ అయితే ఉందండి మనుగూరులోనే. నెక్స్ట్ టైం వచ్చేసి మనం సికింద్రాబాద్ నుండి ఏదైనా ట్రైన్ జర్నీ చేసామంటే సికింద్రాబాద్ మనుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేద్దామండి. చూసారండి మన బండి అయితే అసలు 130 అసలు తగ్గేది అంటే నిజంగా ఫ్లాట్ వీల్ సౌండ్ అయితే నిజంగా అదిరిపోతుందండి. హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుని చూడండి, నిజంగా అదిరిపోతుంది నిజంగా. ట్రైన్ జర్నీతో పాటు సమోసా తినలేని అసలు ఎవరైనా ఉంటారో చెప్పండి అసలనే. వెల్కమ్ టు ఖమ్మం. మొత్తానికి మన ట్రైన్ అయితే ఖమ్మం అయితే వచ్చేసిందండి. ఖమ్మం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KMT. మన ట్రైన్ వచ్చేసి ప్రెసెంట్ 19 మినిట్స్ డిలేలో ఉందండి ఈ రైల్వే స్టేషన్కి. ట్రైన్ వచ్చేసండి ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి KMT. ఇక నుండి బోలం క్రాసింగ్స్ అయితే తగులుతాయండి మనకి, మామూలుగా కాదు. మొత్తానికి మన ట్రైన్ అయితే ఖమ్మం నుండి అయితే డిపార్ట్ అయిపోతుందండి. బాయ్ బాయ్ ఖమ్మం. ఈ ఖమ్మం రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. లోకో పైలట్ గారు చూసారా, నాన్ స్టాప్ హాంకింగ్ అండి. కింద చూసారండి అతను పడిపోయారు. చాలా అదృష్టమని చెప్పాలండి నిజంగానే. ఎప్పుడు కూడా ట్రైన్ రన్నింగ్లో దిగడాలో, ట్రైన్ నుండి ఏలాడాలో, ట్రైన్తో పాటు స్టంట్లు చేయడం అయితే చేయకండి. నిజంగా లైఫ్ని రిస్క్లో పెట్టడం అటువంటి పనులన్నీ కూడా. మన ట్రైన్ అలా ఖమ్మం దాటిందో లేదో బండి చూసారండి అప్పుడే ఏమన్నా స్పీడ్ ఎక్కిందో నిజంగా. బ్యూటిఫుల్ వ్యాక్సిన్ లోకోమోటివ్ వెళ్తుంది కదండి ఐసెఫ్ ట్రైన్. ఏ ట్రైన్ కొంటున్నారు, అది వచ్చేసండి మచిలీపట్నం సాయినాథ్ షెడ్డి వీక్లీ ట్రైన్ అండి అది. షాలిమార్ హైదరాబాద్ డక్కన్ నాంపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. అది కూడా అక్కడ ట్రాక్ అనిపిస్తుంది మీకు. ఆ ట్రాక్ వచ్చేసి రైట్ సైడ్ వెళ్తుంది కదండి, అది అక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు. అది వచ్చేసండి గుంటూరు నల్గొండ సెక్షన్లో ఉన్న విష్ణుపురం జంక్షన్కి అయితే జాయిన్ అవుతుందండి ఆ ట్రాక్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ మన ట్రైన్ ఉన్న లొకేషన్ వచ్చేసి మోటుకుమరి బైపాస్ క్యాబిన్లో అయితే ఉందండి. అక్కడ ట్రాక్ అయితే వెళ్తుంది చూసారా, ఇప్పుడు క్లారిటీగా అనిందండి మీకు. అటు సైడ్ చెట్లవతలకి అయితే వెళ్ళింది కదా, ఆ ట్రాక్ వచ్చేసండి విష్ణుపురంలో అయితే కలుస్తుందండి. అదేనండి గుంటూరు నల్గొండ సెక్షన్లో అయితే ఉంటుందండి ఆ విష్ణుపురం జంక్షన్ అన్నది. అక్కడికైతే వెళ్తుందండి. ఓన్లీ గూడ్స్లో మాత్రమే తిరుగుతాయండి అటు సైడ్ వచ్చేసి. ఇప్పుడే ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందో లేదో అప్పుడు వెళ్ళిపోతుంది చూసారా. LHP ట్రైన్ ఏ ట్రైన్ కొంటున్నారు, అది వచ్చేసండి కేరళ ఎక్స్ప్రెస్ అండి. త్రివండ్రం సెంట్రల్ న్యూఢిల్లీ కేరళ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు మజిరా. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MDR. మొత్తానికంటే మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుండి ఈ మజిరా వరకు ఇప్పుడు వరకు 296 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసిందండి. ఇక్కడ నుండి ఒక 60 or 54 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను విజయవాడ వచ్చేసి. మనం వచ్చేసి విజయవాడతో ఇంకండి ఇంక ఈ ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ కూడా ఇంక విజయవాడేనండి డైరెక్ట్. మన ట్రైన్ వచ్చేసండి గంగినేని రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GNN. ఈ రైల్వే స్టేషన్ నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. మన ట్రైన్ వచ్చేసండి రాయనపాడు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ వచ్చేసండి వన్ ఆఫ్ ది బెస్ట్ సపోర్ట్ స్టేషన్ అండి విజయవాడ రైల్వే స్టేషన్కి. చాలా ట్రైన్స్ అండి విజయవాడ వెళ్ళే ట్రైన్స్ కొన్ని అయితే బైపాస్ చేశారండి వయ్యా రాయనపాడు మీదుగా. ఆ ట్రైన్లో చాలా ట్రైన్స్కి బైపాస్ ఇచ్చిన ప్రతి ట్రైన్ కూడా ఈ రాయనపాడులో అయితే స్టాప్ ఉందండి. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ కూడా టర్మినల్ చేద్దామని చూస్తున్నారు.
అదిగోండి మీకు కనిపిస్తుందండి, షెడ్లు అవి ఉన్నాయి కదండి, షెడ్లో ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ఉన్నాయి కదండి. అది ఏంటనుకుంటున్నారు, ఇది వచ్చేసండి ఎలక్ట్రిక్ లోకో షెడ్ అండి, విజయవాడ అండి. ఎలక్ట్రిక్ లోకో షెడ్ పక్క నుండి అయితే వస్తుందండి మన ట్రైన్ అయితే. అదిగోండి లెఫ్ట్ సైడ్ అయితే ట్రాక్స్ వెళ్ళిపోతున్నాయి కదండి, ఏ ట్రాక్స్ అనుకుంటున్నారు, అవి వచ్చేసండి విజయవాడ వెళ్ళక్కర్ లేకుండా విజయవాడ బైపాస్ లైన్స్ అండి. అవి రాయనపల్లి నుండి విజయవాడ నార్త్ క్యాబిన్కి అయితే కనెక్షన్ ఉంటుందండి. అవి మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ సైడ్ అయితే వెళ్తుందండి. విజయవాడ వెళ్ళక్కర్ లేకుండా వెళ్తాయండి ఆ ట్రాక్స్ అయితే. రాయనపాడు అలా రామారపాడు నర్సాపురం లైన్లో కూడా వెళ్ళొచ్చండి చాలా ట్రైన్స్ అయితే. మోస్ట్ పవర్ఫుల్ డీజిల్ లోకోమోటివ్స్ అయితే స్పాట్ చేసామండి ఈ విజయవాడలోని. ఫైనల్ అయితేనండి మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాం, విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేస్తుందండి మన ట్రైన్ అయితే. ఏకేక నుండి మన ట్రైన్ వచ్చేసి ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలండి ఈ విజయవాడ జంక్షన్ గుంటూరు వచ్చేసి. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఈ విజయవాడ రైల్వే స్టేషన్కి ఇంకో పేరు కూడా ఉందండి, బెజవాడ అని కూడా పిలుస్తారండి. ఈ విజయవాడలో ఏం ఫేమస్ మీకు కనుక తెలిస్తే కనుక కామెంట్ అయితే చేసేయండి. ఈ విజయవాడ జంక్షన్ నుండి 5 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదండి వరంగల్ వైపు, ఇంకోటి వచ్చేసండి విశాఖపట్నం వైపు అండి, ఇంకోటి వచ్చేసి భీమవరం నరసాపురం వైపు అండి, ఇంకోటి వచ్చేసండి చెన్నై సైడ్ అండి. మీకు ఈ జర్నీ వ్లాగ్ ఎలా అయితే అనిపించింది ఎక్స్పీరియన్స్ మీరైతే పక్కగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేసినట్లయితే కనుక మీ జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా ట్రావెలింగ్లో అయితే లేదా కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి పక్కగా. ఈ జర్నీ వ్లాగ్ వచ్చేసండి ఎక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని జర్నీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు చేయాల్సింది ఏం లేదండి, చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోండి. మీరు ఏ ఊరు నుండి అయితే చూస్తారన్నది అయితే కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ జంక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.